బండారు వంశీకృష్ణ రెడీనండి. నమస్కారం అండి. ఇవాళ ఈ మన greatandracom అని ఒక వెబ్ పేపర్ ఒకటి ఉంది. దాంట్లో లోకేష్ గారి గురించి మొన్న ఒక ఐటెం రాయడం జరిగింది. ఆయనకి అర్హత లేకుండా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ ఇచ్చారని, ఆ సీటుకి కావలసిన డబ్బులు వేరే ఎవరో ఈయన తరపున కట్టారని, ఆ డొనేషన్ కడితే సీట్ ఇచ్చారని చెప్పి ఒక అసత్య ప్రచారం రాయటం జరిగింది. దాని మీద మేము ఇవాళ డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ లోకేష్ గారి తరపున మన బండారు వంశీకృష్ణ పేరు మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డీజీపీ గారు దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము అడగడం జరిగింది. ఇది మేము ఇచ్చిన కంప్లైంట్ యొక్క పేపరు. తర్వాత అదేవిధంగా మనం ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రోజున ఉన్నటువంటి లోకేష్ గారు అమెరికాలో ఉన్నప్పుడు చదువుకుంటానికి కావాల్సిన డబ్బు ట్రాన్స్ఫర్, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటి డబ్బు తాలూకా యొక్క రిసిప్ట్ ఇవన్నీ ఏ రోజు ఎంతెంత డబ్బులు పంపించారనేది దీంట్లో ఉంది క్లియర్గా. ఇది లోకేష్ గారికి ఇక్కడి నుంచి మన భువనేశ్వర్ గారి అకౌంట్ నుంచి డబ్బులు అక్కడికి వెళ్ళటం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్లో నుంచి వెళ్ళటం జరిగింది. అది దాని డీటెయిల్స్. అదేవిధంగా లోకేష్ గారు కాలేజీకి ఒక లెటర్ రాస్తే వాళ్ళు కూడా పంపించారు. ఇది కాలేజీకి రాసిన లెటరు. వీటన్నిటినీ కూడా ప్రూఫ్ తోటి అసత్య ప్రచారం చేసే వెబ్సైట్ల మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము లోకేష్ గారి తరపున మన బండారు వంశీకృష్ణ గారు ఇచ్చిన కంప్లైంట్ని ఇవాళ డీజీపీ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. తర్వాత మేము ఇంకోటి కూడా ఈ వెబ్సైట్లకి వాటికి వ్యతిరేకంగా రాసేవాళ్ళకి ఒకటి చెప్తున్నాం. మీరు ఉన్నది ఉన్నట్టు రాయండి, తెలిస్తే రాయండి, లేకపోతే ఊరుకోండి. తప్పితే ఇలాంటి ఒక ఇమేజ్ని, ఆయనకున్న ఇమేజ్ని కట్ చేయాలనుకోవటం, సూర్యుడికి చెయ్యడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపటం ఎంత కష్టమో, అదేవిధంగా లోకేష్ గారి ఇమేజ్ని కట్ చేయడం కూడా మీ వల్ల కాదు. ఇలాంటి వెబ్సైట్ల మీద 100% మేము లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని ఇవాళ మీకు డీజీపీ గారికి ఇచ్చాం. తర్వాత ఆయన యాక్షన్ ఎటువంటిది కనుక రాకపోయేటట్టయితే 100% లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా ఆ వెబ్సైట్లు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. మొన్న కూడా దీని మీద నేను మాట్లాడాను. మళ్ళా అదే మాట నేను చెప్పాల్సిన పని లేదు. అందుకని ఇవాళ వైసీపీ నాయకులు కానీ ఎవరైనా కానీ మాట్లాడే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. తర్వాత వచ్చే మీ అధికారం ఇవాళ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడితే పోలీసులు ఏం చేయరని మీరు అనుకోవద్దు. దీనికి ఒక లీగల్ సిస్టమ్ ఉంది, వ్యవస్థ ఉంది. అందుకని ఆ వ్యవస్థ ద్వారా మేము పోరాటం చేస్తాం. తెలుగుదేశం పార్టీ తరపున, లోకేష్ గారి తరపున దేనికి వెనకాడకుండా పోరాటం చేస్తాం. అదేవిధంగా మా బండారు వంశీకృష్ణ మన లోకేష్ గారి తరపున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత దాని గురించి మన రఫీ గారు వివరిస్తారు. వెబ్సైట్ ఏంటంటే ఈయన తరపున వేరే, ఇప్పుడు సత్యం కంప్యూటర్స్ ఎవరో వాళ్ళు డబ్బులు కట్టారని చెప్పి, ఈయనకి అర్హత లేకపోయినా వాళ్ళు డబ్బులు కడితే సీట్ ఇచ్చారని చెప్పి చెప్పారండి. నేను నిన్న దీని మీద మొన్న ఇక్కడి నుంచే మనం మాట్లాడటం కూడా జరిగింది. ఎందుకంటే మళ్ళీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇవాళ విదేశాల్లో చదవాలంటే అంత ఈజీగా జరిగే పని కాదు. దానికి 2-3 పరీక్షలు ఉంటాయి. జిఆర్ఈ రాయాలి, అక్కడ ఎంఎస్ చేయాలంటే, టోఫెల్ రాయాలి, అండర్ గ్రాడ్కి వెళ్ళాలంటే. నేను మొన్న మీకు చెప్పాను, ఆయన అండర్ గ్రాడ్ అమెరికాలో చేశారు. అది టాప్ 15 యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ. అంటే వరల్డ్లో కూడా ఒక 20 మంచి యూనివర్సిటీల్లో కనుక లెక్కేసుకుంటే వాటిల్లో ఆయన చదివింది కార్నెల్ మిల్లర్ యూనివర్సిటీ, పిట్స్బర్గ్ అనేది వస్తుంది. అందువల్ల ఈ అసత్య ప్రచారాలు మానుకోవాలని మరొక్కసారి వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది స్టాన్ఫోర్డ్ రిప్రజెంటేటివ్ లోకేష్ గారు రాస్తే వాళ్ళకి మళ్ళా ఆ లోకేష్ గారు ఇది ఇట్లా రాశారని చెప్తే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి లోకేష్ గారికి ఆ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ పంపించిన లెటర్ ఇది. ఇదేంటంటే వీళ్ళకి ఏంటంటే వేరే వీటితో కూడా పని లేదండి. వాళ్ళు ఏది చెప్పినా గ్లోబల్స్ ప్రచారం చేస్తారు. ఒకటే మాట 10 సార్లు చెప్తే రైట్ అనుకుంటారు. ఎందుకంటే ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదేవిధంగా అసత్య ప్రచారాలు చేశారు, ప్రజలను నమ్మించారు. కానీ వాటిలాగా ఇది కాదు. ఇదేంటంటే దీంట్లో ప్రూఫ్తో ఉంది. ఇది మీకు జరుగుతున్నది మీరు చూస్తున్నారు. అందువల్ల ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోకపోతే ఇక ముందు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మీ ద్వారా ఎవరైతే వెబ్సైట్లు కానీ ఇతర వైఎస్ఆర్పి వ్యక్తులకు కానీ మీ ద్వారా మేము
తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా మీ ద్వారా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రఫీ గారు మీరు మాట్లాడతారు. మీరు రండి. ఇటండి అడ్డానికి రమ్మంటారు. అందరికీ నమస్కారం. ఏదైతే బుచ్చి రామప్రసాద్ గారు చెప్పారో మళ్ళీ దాన్ని నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఇవాళ వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రకమైనటువంటి కక్షతో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వేసినటువంటి కేసు ఏదైతే ఉందో అది బూమరాంగ్ అయ్యి వాళ్ళు డిఫెన్స్లో పడి కొట్టుకుంటున్నారు. వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా దొరక్క భూతద్దం పెట్టి ఎతుకుతున్నారు, ఎవరైనా వస్తారో ఈ 4 వారాల్లో అని చెప్పి. ఒక పక్కన అలా ఉండగా నారా లోకేష్ గారి మీద కూడా ఇదే ప్రయత్నం చేశారు. మా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది దీన్ని, ఇలాంటి విషయాల్ని. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఇక మేము ఇలాంటి వాటిని విస్మరించే పరిస్థితి లేదు. ఇవాళ డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల తర్వాత దీని మీద హైకోర్టులో ఛాలెంజ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది. చిన్న పామైనా సరే పెద్ద కర్రతో కొట్టాలనేటువంటి సిద్ధాంతాన్ని మేము తీసుకున్నాం. దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. మొత్తం రికార్డులతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వాళ్ళ మదరు పంపించినటువంటి మనీ ఏదైతే ఉందో మొత్తం రికార్డెడ్గా ఉంది. నారా లోకేష్ గారు రాసినటువంటి లెటర్కి ఆ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రిప్లై ఇచ్చిన లెటర్ ఉంది. ఈ రెండు ఉండంగా ఈ రకమైనటువంటి చేతిలో ఒక .com ఉందని, లేదా ఒక ట్విట్టర్ ఉందని, లేదా ఫేస్బుక్ ఉందని ఇష్టం వచ్చినట్టు రాస్తే ఊరుకునేది లేదు. ఇతనే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా మేము కేసులు పెడతాం. ఈ రకమైనటువంటి పనులు మానుకోకపోతే ఇప్పుడు వాళ్ళకి రివర్స్ కాలం ప్రారంభమైంది. ఇప్పుడు దాకా ఈ 22 నెలల్లో వాళ్ళు అన్నీ మా మీద దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు, పిచ్చి రాతలు రాసి ఒక పని తీసుకున్నారు. ఇక మేము రివర్సు ఆడుతూ ఉన్నాం. మేము ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తాం. అది న్యాయస్థానాల ద్వారా చెప్తాం, చట్టపరంగా చెప్తాం. వాళ్ళు మళ్ళీ జీవితంలో ఇలాంటి రాతలు రాయకుండా, ప్రముఖ వ్యక్తుల మీద నీలాపనిందలు చేయకుండా, ఇమేజ్ని దెబ్బతినకుండా ఉండేటువంటి పద్ధతులు మేము చేస్తాం. దాన్ని సీరియస్గా తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, నారా లోకేష్ గారి మీద కానీ, ఇతర నాయకుల మీద కానీ, ఎవరి మీదైనా సరే ఇలాంటి కారు కూతలు కానీ, పిచ్చి రాతలు కానీ రాస్తే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని తగిన సమాధానం చెప్తాం. దానికి వాళ్ళు ఆ శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ బూతుల మంత్రి కొడాలి నాని గారు చెప్పినటువంటి మాటలను ఆధారంగా తీసుకుని గ్రేట్ ఆంధ్ర అనే వెబ్సైట్ నారా లోకేష్ గారి ఎడ్యుకేషనల్ పొటెన్షియల్ గురించి వారి ఇష్టం వచ్చినట్లుగా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మేము ఉపేక్షించాం. ఇకపై నారా లోకేష్ గారి గురించి అసత్య ప్రచారాలు చేస్తే మేము ఉపేక్షించము. మేము తీసుకోబోయే లీగల్ యాక్షన్లో ఇది ఫస్ట్ స్టెప్. ఈరోజు మేము వెళ్ళి డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వారి ద్వారా వచ్చినటువంటి యాక్షన్ బేస్ చేసుకొని మేము ఇంకా ఈ లీగల్ ఫైట్ని స్ట్రాంగ్ చేసుకొని ఇట్లాంటి వెబ్సైట్స్కి బుద్ధి చెప్పే విధంగా ఫ్యూచర్లో లీగల్గా మేము ఫైట్ చేస్తాం. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇట్లాంటి వారందరినీ కూడా ఉపేక్షించేది లేదని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.